2025 ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 9 గుజరాత్ వర్సెస్ ఎంఐ మ్యాచ్లో గుజరాత్ ముంబైపై బోణీ కొట్టింది. 36 పరుగుల తేడాతో గుజరాత్ ముంబైను ఓడించింది. మొదట ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్కు వచ్చిన గుజరాత్ ఓపెనర్స్ పవర్ ప్లేలో మంచి స్టార్ట్ ఇచ్చారు. ఓపెనింగ్ వికెట్కు గిల్, సుదర్శన్ కలిపి 51 బంతుల్లో 78 పరుగుల పార్ట్నర్షిప్ను నెలకొల్పారు. గిల్ 27 బంతుల్లో 38 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సాయి సుదర్శన్ 41 బంతుల్లో 63 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. రెండో వికెట్కు బట్లర్, సాయి సుదర్శన్ కలిపి 32 బంతుల్లో 51 పరుగుల పార్ట్నర్షిప్ను నెలకొల్పారు. గుజరాత్ టాప్ ఆర్డర్ మినహాయించి మిడిల్ ఆర్డర్ మొత్తం కొలాప్స్ అయింది. ఒకరి తర్వాత ఒకరు అవుట్ అవుతూనే ఉన్నారు. షారుఖ్ ఖాన్ 9, రూదర్ఫర్డ్ 18, రాహుల్ టివాటియా 0, రషీద్ ఖాన్ 6, రబడా 7, సాయి కిషోర్ 1 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 20 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ముంబై బౌలింగ్ విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా 2 వికెట్లు, బౌల్ట్, దీపక్ చహర్, ముజిబుర్ రహమాన్, సత్యనారాయణ రాజు చెరో వికెట్ తీశారు. 197 పరుగుల టార్గెట్ను చేసేందుకు వచ్చిన ముంబై ఓపెనర్స్ పెద్దగా రన్స్ ఏమీ చేయకుండానే అవుట్ అయ్యారు. రోహిత్ శర్మ 8, రికల్టన్ 6 పరుగులు చేసి అవుట్ అయ్యారు. మూడో వికెట్కు మాత్రం తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ కలిసి 62 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. తిలక్ వర్మ 39 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 48 పరుగులు చేసి అవుట్ అయ్యారు. తర్వాత వచ్చిన బ్యాటర్స్ ఎవరు పెద్దగా పరుగులు ఏమీ చేయకుండానే అవుట్ అయ్యారు. కెప్టెన్ పాండ్యా 11 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. చివరిలో నమందీర్ 18, శాంటనర్ 18 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచారు. దీంతో 20 ఓవర్లో ముగిసేసరికి ముంబై 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. గుజరాత్ హోమ్ గ్రౌండ్లో ముంబైపై 36 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. గుజరాత్ బౌలింగ్ విషయానికి వస్తే సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు, రబడా, సాయి కిషోర్ చెరో వికెట్ తీశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.